ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ ఎలా కట్టాలనేది ఇది చాలా ఈజీ. నేను చెప్పిన పద్ధతి గుర్తుంచుకోండి. ఫస్ట్ మనం sin 0 30 degrees 45 degrees 60 degrees 90 degrees ఉంది కదా, ఈ వాల్యూ కనుక ఒక్కటి కనుక మనం గుర్తుంచుకుంటే మిగిలినవన్నీ కూడా మనకు వస్తాయి. ఎలాగో చూడు, sin 0 = 0, దీన్ని గుర్తుంచుకోవాలి మనం. 30 is 0, 1/2, 1/√2, √3/2 and 1. అంటే sin 0 is 0, sin 30 is 1/2, sin 45 is 1/√2, sin 60 is √3/2 and sin 90 is 1. సో ఈ ఒక్క లైన్ కనుక మనం ఈ డిగ్రీస్ అండ్ వాల్యూస్ కనుక గుర్తుపెట్టుకుంటే మిగిలినవన్నీ కూడా మనకి ఈజీగానే వస్తాయి. అది ఎలాగో చూద్దాం. సో sin Aకి మన వాల్యూస్ మనం గుర్తుపెట్టుకున్నాం, రాసాం కదా. ఇప్పుడు కాస్కి ఏం చేయాలంటే ఈ 90 degrees ఉన్న వాల్యూ వరుసగా రివర్స్లో రాసుకుంటూ ఉండాలి. అంటే cos 0కి sin 90 1 వస్తుంది ఇక్కడ, ఈ వాల్యూ 1 ఇక్కడ వస్తుంది. తర్వాత √3/2 దీని పక్కన వస్తుంది. నెక్స్ట్ 45 1/√2 ఇది ఇక్కడే వస్తుంది. sin 30 1/2 ఏమో 60 ప్లస్లో వస్తుంది, అండ్ 0 ఏమో ఇక్కడికి వస్తుంది. గుర్తుంచుకోండి, ఈ వాల్యూస్ మనం రివర్స్లో రాసుకున్నాం. అంటే sin 90 ఈజ్ cos 0, sin 60 ఈజ్ cos 30 degrees, sin 45 ఈజ్ cos 45 and sin 30 ఈజ్ cos 60 degrees and sin 0 ఈజ్ cos 90. ఈ రెండు కనుక ఫస్ట్ది కనుక గుర్తుంచుకుంటే రెండోది కూడా ఈజీగానే రాసుకోవచ్చు. అక్కడి నుంచి మనం ట్యాన్ కాట్ మిగిలినవన్నీ కూడా అలాగో చాలా ఈజీ. చూడండి, ఒకవేళ మనకి tan 0 కావాలంటే tan θ ఈజ్ sin A/cos A. sin A అంటే ఎంత? 0/cos అంటే 1, 0/1 ఈజ్ 0. నెక్స్ట్ tan 30 అంటే sin 30/cos 30. sin 30 ఈజ్ 1/2 అండ్ డివైడెడ్ బై cos 30 ఈజ్ √3/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2/√3. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√3. నెక్స్ట్ tan 45. tan 45 is sin 45/cos 45. దట్ ఈజ్ 1/√2 డివైడెడ్ బై 1/√2. ఆటోమేటిక్గా దీని వాల్యూ 1 వస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ tan 60 ఈజ్ ఈక్వల్ టు sin 60 అంటే √3/2 డివైడెడ్ బై cos 60, దట్ ఈజ్ 1/2 అంటే ఎంత? √3/2 ఇంటూ 2/1. దిస్ ఈజ్ ఈక్వల్ టు √3. నౌ tan 90 ఈజ్ ఈక్వల్ టు sin 90. sin 90 is 1 by cos 90 is 0. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే నాట్ డిఫైన్డ్. సో ఈ రకంగా ఫస్ట్ ఒక సైన్ వాల్యూ ఒక్కటి కనుక గుర్తుపెట్టుకుంటే కాస్ వాల్యూ రాయడం సులువు. అందులో నుంచి మనం ఈ ట్యాన్ కాటు మిగిలిన ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అన్నీ కూడాను మనం క్యాల్కులేట్ చేయడం చాలా సులువు. ఇది కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా వితిన్ సెకండ్స్ మనకి దీని యొక్క వాల్యూస్ మనం తెలుసుకోవచ్చు. అంత పెద్ద టేబుల్ గుర్తు పెట్టేసుకొని టెన్షన్ పెట్టుకునే బదులు ఇది చాలా ఈజీ మెథడ్. దీన్ని జాగ్రత్తగా ఫాలో కండి. ఓకే, నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది 10 మందికి ఉపయోగపడే ఛానల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరితో దీన్ని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టి ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.